చూశాను నేను. ఏదో మా ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాను కొంతమంది ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. వాళ్ళంతా కూడా మన విద్య బాగా చదువుకున్న తెలివైన వాళ్ళంతా కూడా మీకు ఏదైనా ప్రభుత్వ నిర్ణయం మీద వ్యతిరేకత ఉండాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నా మీరు నిరసన చేసే హక్కు మీకు ఉంది. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఒక పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీద చేసే హక్కు ఉందని చెప్పేసి భావించట్లా. కేవలం కొంతమంది ఏదో కలగటమో లేదా అపోహలు సృష్టించడమో నేనేదో ఎన్టీఆర్ జిల్లా వద్దన్నారు పార్సాది గారు అనే ఒక ప్రచారం తీసుకొచ్చి కేవలం ప్రతిపక్షం కొంతమంది వ్యక్తులు అబద్ధపు ప్రచారాల మీద బ్రతకడం అలవాటు పడతాం మూలంగా ఇటువంటి అపోహలు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంటి వద్ద నేను ఎక్కడ చెప్పలా, క్యాబినెట్ లో కూడా మాట్లాడాను. సార్ మీరు రోజులో కూడా మీరు హామీ ఇచ్చారు, దయచేసి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వచ్చిందో క్యాబినెట్ లో ఆ రోజు కూడా చెప్తే అవును పార్సాది నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు చెప్పానని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవడం జరిగింది. ఇటీవల కంపెనీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక బాధ్యత కలిగిన మంత్రిగా డిమాండ్స్ చాలా ఉన్నాయి. కైకలూరు కృష్ణా జిల్లాలో పెట్టాలని, మనది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ పెట్టాలని అలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. కృష్ణాలో పెడతారా లేకపోతే ఎన్టీఆర్ లో చేస్తారా ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజించేటప్పుడు అనుకూలంగా ఒక ఇబ్బంది లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పాను తప్ప ఒక బాధ్యత కలిగిన వాళ్ళు మన డిమాండ్ మన నియోజకవర్గ ప్రజల డిమాండ్ ప్రభుత్వం తీసుకెళ్లాను తగాదా తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినా లేకపోతే ఏదైనా సృష్టించినా దాన్ని మాత్రం సహించబడని చెప్పేసి మనం చేస్తామని నేను కేవలం బలహీన వర్గాల్ని అవమానించే విధంగా దళితుల్ని అవమానించే విధంగా మరి మేము వ్యాఖ్యానాలు చేసిన దాన్ని కూడా సహించడం చెప్పేసుకునే సందర్భాన్ని మనం చేస్తారు. నా అభిప్రాయం అన్ని వర్గాలు కూడా గౌరవించబడాలి, అన్ని వర్గాలు కూడా సమానమైన అవకాశాలు లభించే విధంగా చేయాలి అనేది నా తాపత్రం అని చెప్పేసి మనం చేస్తాను. నాకు ఒకటే లక్ష్యం. కొంతమందికి ఉంది సారథి గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు తిన్నగా మా నాయకత్వం ఏమైపోతుంది మేము సారథి గారిని ఈసారి ఆ సంగతి చూస్తామండి. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా సంగతి చూసుకోండి, భగవంతుడు మీకు హక్కు ఇచ్చారు, ఏ రోజైనా నా సంగతి చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నిలవేస్తాను. కానీ నేను ఉన్నంత వరకు ఏ పేదవాడు కూడా నాకు ఎటువంటి అండా లేదు, నాకు రాజకీయ సపోర్ట్ లేదు, నా సమస్యకి నేను ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి బాధపడని పరిస్థితులు. నాకు సమస్య ఉంటే న్యూజిలాండ్ మా పార్థసారథి ఉన్నారు, అమరావతిలో మా చంద్రన్ ఉన్నాడు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పేసి ధైర్యాన్ని కలిగించాలన్నదే నా ఆలోచన, నా లక్ష్యం చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ లక్ష్యం గురించి మీకు ఎటువంటి అభిప్రాయ భేదాలన్నా నేను లెక్క చేయడం కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ పునఃపరిశీలించి మార్పులు చేయాలంటే అనేక మంది స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేవలం డిమాండ్ ఉన్న వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి, జియోగ్రాఫికల్ అడ్జస్ట్మెంట్స్ కావాలి, అనేక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలు దీంట్లో విడి ఉంటాయి. మరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే నేను కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నూజివీడు ప్రజల మనోగతాన్ని తెలియజేయటం కానివ్వండి, ఏదైతే కమిటీ దృష్టికి తీసుకెళ్ళటం కానీ నేను చేయటం జరిగింది. నేను ఎక్కడ కూడా దీన్ని ఎన్టీఆర్ లో కలపొద్దని లేకపోతే కృష్ణలో కలపొద్దని చెప్పేసి అది నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం కూడా దీన్ని ఎన్టీఆర్ లో కానీ కృష్ణలో కానీ కలపాలనేది నా అభిప్రాయం. కానీ దాన్ని వక్రీకరించి రాజకీయంగా బురద జల్లటానికి ప్రయత్నం చేయటం, సరే బురద జల్లటానికి ప్రయత్నం చేయటం ఒక ఎత్తు అయితే నా వ్యక్తిగత ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ధర్నా చేయాలని ఆలోచన చేయటం ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. అది విజ్ఞత కాదు. మీరు ఏ సమస్య గురించైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్ లో, కానీ ప్రైవేట్ ప్లేస్ లోకి వచ్చి చేయటం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తాను. అటువంటి చేస్తాం మూలంగా ఊరిని విద్వేషాలు రెచ్చగొట్టుకుంటాం తప్పితే వేరేది కాదని కూడా చెప్తాను. బట్ నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలనే డిమాండ్ ని నేను తప్పకుండా ప్రభుత్వానికి
కమిటీ సభ్యులకి అందరికి కూడా తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తూ దీనికోసం నా వంతు నేను గట్టిగానే ప్రయత్నం చేస్తాను. అవసరం అయితే ప్రజలందరూ సహకారం కూడా తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.